హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. ముఖ్యంగా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హాయ్ సార్. హాయ్. ఇండియన్స్ అనగానే ఈవెన్ ఫారినర్స్కే కాదు మనకు కూడా మనం ప్రౌడ్గా చెప్పుకునేది గోల్డ్ అండ్ ల్యాండ్. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ మనకి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. స్టిల్ మార్కెట్లో మనం $5 trillion అంటే $1 million ఎకనామీ అయినా కూడా పర్సంటేజ్ చాలా తక్కువ. ఈ 140 కోట్లు 200 కోట్లు ఇందులో రియల్ ఎస్టేట్ మీదకి గోల్డ్ మీదకి వెళ్ళినప్పటికీ మనంత ఇన్వెస్ట్మెంట్ ఎవరో చేయరు. ఏంటి ఇంకెందుకు మనం అప్డేట్ అవ్వట్లేదు అంటారు? అప్డేట్ అవ్వట్లేదు అనే బదులు ట్రెడిషనల్గా ఇండియన్స్ లైఫ్ స్టైల్లో ఒక సొంత ఇల్లు ఉండటం అనేది ఒక డ్రీమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మిలినియర్స్ ఉన్న కంట్రీ స్విట్జర్లాండ్. ప్రపంచం మొత్తం మీద ఈవెన్ అమెరికాతో కంపేర్ చేసినా సరే యావరేజ్ మీద ఎక్కువ ప్రతి 100 మందిలో 9 మంది మిలినియర్స్ ఉన్నారు అక్కడ. ఉండటానికి రీజన్ ఏంటంటే అద్దెల్లో ఉంటాం. వాళ్ళ జీవితంలో కూడా ఇల్లు సొంతం చేసుకోవాలనుకోరు. అక్కడ 60% పాపులేషన్ అంతా కూడా అద్దెల్లోనే ఉంటారు. అది వాళ్ళ కల్చర్. అది వాళ్ళ కల్చర్ అనమాట. అలాగే ఇండియా వాళ్ళకి కల్చర్ ఏంటంటే బంగారం కొనటం, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయటం, మిగిలితే ఇన్సూరెన్స్ లేదా బ్యాంక్ డిపాజిట్లు చేయటం అనేది వీళ్ళ కల్చర్. ఇది అంటే ఇట్లా అలా వాళ్ళ కల్చర్ లో పార్ట్ గా ఉన్నప్పుడు ఓవర్ నైట్ లోనే వాళ్ళు మారుతారని అనుకోవద్దు అనమాట బేసికల్ గా. సో అందుకని ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా కొద్ది హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఫస్ట్ అసలు ఇల్లు లేకపోతేనేమో కనీసం సింగిల్ ఇల్లు సొంతం చేసుకోవాలనుకుంటారు జీవితకాలం. 140 కోట్ల మందికి 3 పైపుల సముద్రం, ఒకవైపు పర్వతాలు ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా ల్యాండ్కి స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ రెండోది సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు. ఆ సిటీలోనే మేజర్ ఫోకస్ చేస్తారు కాబట్టి అండ్ ఎక్కువ మంది అక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉన్నా సరే కొంటాను రెడీ అవుతుంటారు. అందుకని ఇల్లు కొనటం అనేది ఒక ఎమోషనల్ డిసిషన్. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒకటని ఉంచుకుందాం అన్నట్టు. అందుకని చాలా మంది చిట్టీలు కట్టేసి లేదా వడ్డీలు తెచ్చేసి లేదా లోన్ తీసుకొని మరి ఇల్లు కడతా ఉంటారు అనమాట. ఇక్కడ ఇల్లు కొంటే గుడ్ బ్యాడ్ అనే బదులు అఫోర్డబిలిటీ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్, అంత మించి ఏం లేదండి. అంటే ఇండియాలో కూడా హౌస్ అనగానే లోన్ అనే పదం ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది పక్కనే. బేసికల్ గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి లోన్స్ కనుక ఇవ్వకపోతే 99% అసలు ఇల్లు అమ్ముడుపోవండి. ఓకే. ఇండియాలో రియల్ ఎస్టేట్ లో ఒక రూరల్ ఇండియాలో తప్ప మిగతా ఎక్కడైనా సరే ఇల్లు అంటే నథింగ్ బట్ హౌసింగ్ లోన్స్. అందుకనే బ్యాంక్ వాళ్ళు కూడా ఇప్పుడు చూసిన హోమ్ లోన్ అని ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి బ్యాంకింగ్ లోన్ ఇస్తే 30 years నువ్వు నా కస్టమర్, నేను ఎత్తుకున్న పని లేదు వేరే వాళ్ళని. ఒక్కసారి అమౌంట్ ఇస్తాను, ఎవ్రీ ఇయర్ నీ దగ్గర నుంచి నేను 6-7% విత్డ్రాల్ చేస్తూనే ఉంటాను. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మన అఫోర్డబిలిటీని దాటేసి మరి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఇప్పుడు అయితే ₹1,00,00,000. అన్ఫార్చునేట్లీ డైవర్సిఫికేషన్ లేదండి దాంట్లో. ఎందుకంటే ఒక వ్యక్తి కనుక లోన్ తీసుకొని ఒక 50 లక్షలు ఇల్లు కొన్నా సరే అతని దగ్గర ఒక 10 lakh కట్టాడు అనుకోండి, 40 lakh కట్టాలి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ లో. 40 ఇంట్రెస్ట్ తో కలుపుకుంటే 80 lakh దాకా అవుతుంది. అందుకని టూ మచ్ గా ఒకే అసెట్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎమోషనల్ గా సాటిస్ఫై అవుతాడేమో కానీ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రెస్ అవుతాడు. బట్ ఇండియాలో అది సెంటిమెంట్. ఒక ఇల్లు అంటూ ఉంటే ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వేరేలాగా ఉంటుంది. ప్రతిదీ మనీతో మనం మెజర్ చేయలేం కాబట్టి చాలా మంది వాటిని ఇష్టపడతారు. ఒకటి. రెండోది అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు కొంటంలో తప్పేం లేదు. అందుకని మీ దగ్గర ఒక 5 లక్షలు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఉన్నప్పుడు మిగతా అసెట్ లో పెట్టినట్టు ఈ అసెట్ లో పెట్టడంలో తప్పేం లేదు. కానీ మీ దగ్గర తక్కువ మనీ ఉన్నప్పుడు ఆ డబ్బుని తీసుకెళ్లేసి దీంట్లో పెట్టడం వల్ల లేదంటే మనీ బ్లాక్ అవుతాయి అనమాట మీకు బేసికల్ గా. అందుకని కొనటం బెటరా అద్దెకేయటం బెటరా అనే బదులు మీ దగ్గర ఒక ₹1,00,00,000 అమౌంట్ ఉన్నాయి అనుకోండి, మీరు ఆ కోటి పెట్టి ఆ ఉన్న అమౌంట్ పెట్టేసి ఇల్లు కొన్నారనుకోండి, మీకు మిగిలేదు రెంటలో. అంతమించి ఏముండదు. రెంట్ ఎంత ఉంటుందండి? 3% ఉంటుంది. అంటే ఇలా బలైపోయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. సొసైటీలో ఎక్కువ సార్లు అందరూ బలైపోతారు దీంట్లో. అందులో హ్యాపీగా ఉండేది మన సొసైటీలో ఏంటంటే ఇల్లు కొనుక్కోవటం అనేది ఒక ఎమోషనల్ రీజన్ ఉంది కాబట్టి కొనేసి ఆ రెంట్తో ఈఎంఐ కట్టేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే అంటుంది, ఈఎంఐకి మీరు బ్యాంక్ కట్టే వడ్డీ ఎంత అంటే 8% ఉంటుందండి ఈఎంఐ. మీరు రెంట్ కొంటే మీకు వచ్చేది 4%, 3% వడ్డీతో ఉండొచ్చు రెంట్కి. కొంతమంది రెంట్ ఉండడానికి ఇష్టపడరు కానీ ఇండియాలో రెంట్ కొంటే బెస్ట్. అసలు ఇల్లు కొనుక్కోకూడదు ఎప్పటికీ. రిటైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటే అక్కడ కొనుక్కోండి ఇల్లు బెటర్ అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, 50 లక్షల ఇల్లు మీరు కొన్నారనుకోండి, మీ మనీ అంతా బ్లాక్ అవుతుంది అక్కడ. ఇంక మీ అమౌంట్ ప్రొడ్యూస్ చేయట్లేదు. నేను ఆ అమౌంట్ని 50 లక్షలు తీసుకెళ్ళి రూపాయి వడ్డీకి ఇచ్చాను అనుకో బయట, నాకు నెలకి 50,000 వస్తూ ఉంటాయి. నువ్వే రెంట్ కొంటే నీకు వచ్చి మిగిలేదు 15,000 కదా. నాకు 50,000 రెంట్ వస్తుంది ఎవ్రీ మంత్ జీవితకాలం తరతరాలు. నాకు ఎక్కడైతే మిగులుతుంది అంతే. అంటూ ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది కదా, ఫ్యూచర్లో ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కదా అలా చెప్తా ఉంటారు. బట్ నా దగ్గర 5-6 కోట్లు ఉన్నప్పుడు 1 కోటి పెట్టి ఇల్లు కొంటలు తప్పేం లేదు. కానీ మీ దగ్గర 1 కోటి ఉన్నప్పుడు ఇల్లు కొంటం అనేది బ్లండర్ మిస్టేక్. రెండోది, అలాంటి పెద్ద పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని ఒకసారి కన్సల్ట్ చేశారనుకోండి, పెయిన్ తక్కువ తోటి ఎలా కొనాలో మీకు అడ్వైజ్ ఇస్తాడు. మీరు ఆ రూట్లో కొనుక్కోవచ్చు. సపోజ్ మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, ఒక 30-40 lakh
దీన్ని తనఖా పెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో కొనొచ్చు. ఈ అసెట్ ఎలాగో ఇయర్లీ యావరేజ్ 50% గ్రో అవుతుంది కాబట్టి ఇల్లు ఈఎంఐ నీకు 80కి అవుతుంది కాబట్టి నీకు అది పెద్ద పెయిన్ ఉండదు. అలా కాకుండా ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేసి కొన్నా లేదా బ్యాంక్ దగ్గర 8% లోన్ తీసుకుని కొన్నా చాలా పెయిన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నీ మిగిలేదు ఎండ్ ఆఫ్ ది డే ఆ 4% రెంట్ మిగిలింది అంతే, అంత మించే మిగలదు. అంటే రియల్ ఎస్టేట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ సపరేట్ కాన్సెప్ట్ అది. ఓకే, రెంటల్ ఇన్కమ్ అనేది అంత వర్తగానే కాదు. అందుకని తక్కువ డబ్బున్న వాళ్ళందరూ ఇల్లు కొనటానికి దూరంగా ఉండి రెంటల్కే ఉండి ఆ అమౌంట్ని ఈఎంఐ కడదాం అనుకునే అమౌంట్ని కడితే ఎస్ఐపి ఫార్మేట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కొంటే కనుక వరస్ట్ వస్తే 15% వస్తాయండి మ్యూచువల్ ఫండ్లో, బెస్ట్ సినారియోలో 20-30 వస్తాయి. ఇన్ కేస్ ఎస్ఐపి పరంగానే ప్రతి నెల 10,000 పెట్టుకుంటూ వెళ్తుంటే యా వాళ్ళు ఎంత ఎర్న్ చేసే స్కోప్ ఉంటుందంటారు? ఒక 30 years టైం వేసారు అనుకోండి ఈజీగా 700 కోట్లు వస్తాయి, 50% నిఫ్టీలో పెట్టి వదిలేసినా సరే. ఓకే, అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో హౌస్ బెటరా లేకపోతే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటే ఎసెట్ పాయింట్ ఆఫ్ లో అల్టిమేట్ మ్యూచువల్ ఫండ్స్, దాంతో నువ్వు కంపేర్ చేయాలి రియల్ ఎస్టేట్ తోటి. కానీ ఇల్లు అనగానే ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ అనమాట, అది జ్ఞాపకాలు అనమాట. అందుకని ఇండియా వాళ్ళకి ఎమోషనల్ గా చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇల్లుని ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఊహించుకోండి, హైదరాబాద్ లో వాళ్ళ టోటల్ ఎర్నింగ్స్ లో ఇల్లు కొన్న వాళ్ళకి 60% అచ్చం ఈఎంఐ రూపంలో పోతున్నట్టు ఊహించుకోండి. ముంబైలో ఒక టోటల్ శాలరీలో 110% అంటే శాలరీ దాటి ఎక్కువ కడుతున్నారు ఇంకా అక్కడ అది ఇల్లు కొనడం కోసం. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్స్ రాబోయే కాలంలో ఇలా ఎమోషనల్ స్టేట్గా డిపెండ్ అవడం కంటే కూడా ఎంతవరకు ప్రాక్టికల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్తో ముందుకు వెళ్ళడం కరెక్ట్ అంటారు? బేసికల్గా ఎవరైనా సరే మీకు ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో బతకాలి అంటే ఫైనాన్షియల్ అనేది చాలా పెద్ద రోల్ అండి. ఫైనాన్షియల్గా మీరు నాలెడ్జ్ పెంచుకొని లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకొని ఏదైనా బిగ్ డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళతో అడ్వైస్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఫ్యూచర్లో పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అనమాట. అందుకని మీరు ఏదైనా ఇల్లు కొందాం అనుకున్నా ఏదైనా సరే ఒకటి సంథింగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు బెటర్ టు కన్సల్ట్ అవ్వడది ఫైనాన్షియల్ అనలిస్ట్ అనమాట. వాళ్ళు కొంచెం ఫేర్గా నీకు గుడ్ బ్యాడ్ వరస్ట్ చెప్తారు కాబట్టి నీకు క్లారిటీ ఉంటుంది. అందుకని ఈ ఇల్లు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు బ్యాడ్ ఏం కాదు. మీకు ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవడంలో బాగానే ఉంటుంది. తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఈఎంఐలు తీసుకొని మరీ ఇల్లు కట్టడం అనేది వరస్ట్ కాన్సెప్ట్. ఒకవేళ మీరు సొంతంగా డబ్బు పెట్టి ఇల్లు కొని బదులు దాన్ని బెటర్ వేలో ఆప్టిమేషన్ చేసుకోవాలంటే అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే బ్యాంక్లోని 8%, నీ డబ్బు వేరే చోట 10%కి 15% వర్క్ చేస్తుంది అనుకోండి, ఆ డబ్బుని కదిలీకుండా అంతే ఉంచి ఆ డబ్బు ద్వారా దీంట్లోకి ఈఎంఐ మార్చుకుంటే బెటర్ అనమాట. అందుకని ఇల్లు కొనటం తప్పు కాదు, వే ఆఫ్ బయింగ్ చూసుకొని కొనుక్కోవటం అనేది బెటర్ అనమాట. సో బెనిఫిట్ ఏమో ఇల్లు కొంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, సొసైటీలో నేను రిచ్ కింద కన్సిడర్ చేస్తే మనం చూసే ఫిజికల్ అసెట్స్ కార్లు కావచ్చు ఇల్లు కావచ్చు ఇవన్నీ 90% లోన్లో తీసుకునేవి. బట్ జనాలు ఈ రియల్ అసెట్స్ అనుకుంటారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు, అలా ఉంటుంది. రెండోది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, టోటల్ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. అండ్ మూడోది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతిసారి డబ్బుతో ముడిపట్టలేము పెద్దాన్ని. కొన్ని మొక్కలు పెంచడం ఇష్టం, కొంతమందికి టూర్లు వెళ్తే ఇష్టం, అలా కొంతమందికి ఇల్లు అంటే ఇష్టం. అలాంటి వాళ్ళకి అల్టిమేట్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అంటే మూడోది అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంటే ఒక ఇల్లు అన్న ఒకటి ఉంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది అక్కడ పోయి పండుకుని నిద్రపోయినట్టు ఇలాంటి వాటితో ఉంటుంది. బ్యాడ్ థింగ్ ఏంటంటే డబ్బులు మొత్తం బ్లాక్ అవుతాయి. ఒక ఇల్లు కొంటే 20-30 సంవత్సరాలు బ్లాక్ అవుతావు. జాబ్ మారి వేరే సిటీకి వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని మేనేజ్ చేయడం కష్టం, మళ్ళీ ఆ సిటీలో మళ్ళీ ఇంకో దాన్ని రెంట్లు కట్టడం చాలా కష్టం. మూడోది ఇల్లిక్విడ్ అసెట్, అర్జెంట్ డబ్బులు కావాలంటే నువ్వు అమ్మలేవు, ఇమీడియట్లీ దగ్గర నుంచి చూసి పెడతారు. నాలుగోది ఏంటంటే నువ్వు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఎప్పుడైనా రాంగ్, ఇల్లు ఎప్పుడు కూడా అది ఎప్పటికి ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. కంపారబుల్లీ లో రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏం కావు. దాని బదులు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, కళ్ళు తెరిపించారని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. యా హాయ్, ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.